హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వీడియోలో వచ్చేసి మీషోలో తీసుకున్న శారీతో 2 లాంగ్ ఫ్రాక్‌లు 12 సంవత్సరాల పాపకు, అదేవిధంగా 7 సంవత్సరాల పాపకు ఇలా 2 అయితే తక్కువ బడ్జెట్‌లో సెట్ చేశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలా ఇదేమో 7 సంవత్సరాల పాపకు, అదేవిధంగా కిందేమో 12 సంవత్సరాల పాపకు. ఇది ఎంత తీసుకున్నానో ఏంటన్నది అయితే వివరంగా చూపిస్తాను. ఇది ఇక్కడ చీర అయితే ఇది. దీనైతే 12 సంవత్సరాల పాపకు 3 మీటర్లు తీసుకున్నాను. పొడవు కట్ చేయలేదు. కట్ చేయకోకుండా పొడవు మొత్తం తీసేసుకున్నాను. వెడల్పు మటుకు 3 మీటర్లు తీసుకున్నాను కుర్చీ ఎక్కువ రావడానికి. ఇక్కడ నేను కట్ చేయకోకుండా బెల్ట్ అన్నది మధ్యలో బెల్ట్ వేసేసానమాట. కట్ చేస్తే పైన నాకు ఇక్కడ పైన పింకు మధ్యలో కింద పింకు రావాలి. అందుకని చెప్పి కట్ చేస్తే పైన పింక్ పోతుంది, వైట్ వర్క్ వస్తుంది. అలా కాకుండా నేను అనుకుంది పైన పింక్ రావాలి, కింద పింక్ రావాలి, మధ్యలో వైట్ ఉండేటట్టు సెట్ చేయాలనుకున్నాను. అందుకని చెప్పి నేను కట్ చేయకోకుండా లాంగ్ ఫ్రాక్కి బెల్ట్ అయితే వేసేసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇది 3 మీటర్లు తీసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా 3 మీటర్లు తీసుకున్నాను. వెడల్పు వచ్చేసి 3 మీటర్లు. పొడవు మట్టుకి కట్ చేయకోకుండా మొత్తం ఎంత పొడవు ఉందో అంత తీసేసుకున్నాను. పెద్ద అమ్మాయికి 3 మీటర్లు, రెండో పాపకు 2.5 తీసుకున్నాను. 2.5 ఎంత ఉంటే అంత వచ్చేసింది. ఇది 5.5 ఉంది. ఈ విధంగా రెండిట్లో సెట్ అయిపోయింది. రెండో పాపకు మటుకి ఇక్కడ రెడ్ ఉన్నది మటుకు కట్ చేశాను అనమాట. ఈ కట్ చేసిన దాంట్లో హ్యాండ్స్, అదేవిధంగా మనకి ఏమన్నా డిజైన్గా ఏమన్నా కావాలన్నా ఇందులోనే రెండో అమ్మాయికి కట్ చేసుకున్న క్లాత్లోనే తీసుకుందామని అట్లా పక్కన పెట్టాను. ఇక్కడైతే బాడీ కొలత అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ పెద్ద పాపకు వచ్చేసి 14 ఇంచులు పొడవు తీసుకుంటున్నానండి. వెడల్పు కూడా 18. ఇది డబుల్ మడత పెట్టుకున్నాను, 10 ఇంచులు పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి 14. అదేవిధంగా ఇక్కడ కూడా 14 వచ్చేటట్టు పెట్టుకొని స్కేల్తో ఇలా పెట్టేసుకున్నాను. ఇది వచ్చేసి పొడవు. తర్వాత వచ్చేసి ఇక్కడ ఎలాంటి మటుకు ఎంత 10 ఇంచులు వచ్చింది, 10.5 వచ్చింది. అట్లాగే పెట్టేశాను అనమాట. ఇక్కడ నెక్ వచ్చేసి 2 ఇంచుల కాడ ఒక మార్క్ అనేది పెట్టుకున్నాను. భుజం వచ్చేసి 3 ఇంచులు పెట్టుకున్నాను. సంఖ వచ్చేసి 5.5 పెట్టుకుంటున్నాను. నెక్ కూడా డౌన్ వచ్చేసి 5.5. ఇది చూసారు కదా, 5.5. ఇక్కడ వచ్చేసి 6 పెట్టుకున్నాను. ఇక్కడ ఇది కొంచెం గుచ్చుకునిద్దేమో అన్నట్టుగా 6 పెట్టానండి. మామూలుగా పిల్లలకి అయితే 5.5 సరిపోతుంది. కాకపోతే ఇక్కడ నేను 6 పెట్టాను. ఇది గుచ్చుకుంటుందేమోనని అట్లా పెట్టాను అనమాట. ఇది 6. ఈ విధంగా అయితే ఇప్పుడు కట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ చూపించిన విధంగా పై పార్ట్ కూడా కట్ చేసిన తర్వాత ఇది జాకెట్, చీరలో వచ్చిన జాకెట్ మొక్కే ఇద్దరికి కూడా వచ్చేసిందండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇదైతే నేను లైనింగ్ వచ్చేసి ముందు మనం లైనింగ్ కట్ చేస్తాం కదా, కానీ ఈసారి ఏంటంటే ఇక్కడ క్లాత్ బ్లౌజ్ పీస్ వచ్చేసి కట్ చేశాను. ఎందుకు కట్ చేశానంటే ఇక్కడ గుచ్చుకుంటుంది కదా, ఇది గుచ్చుకున్న ఈ టైప్ క్లాత్ వచ్చేసి పీసులు లెగుస్తుంది. మెయిన్ ఏంటంటే పీసులు వచ్చేస్తుంది. ఇలా పీసులు రాకుండా ఉండాలి అంటే దీనికి లైనింగ్ కంటే ఎక్కువ కటింగ్ అయితే చేసుకున్నాను. లైనింగ్ వచ్చేసి దీనికి పెట్టేసి ఎక్స్ట్రా ఉంది కదా, చూడండి ఇలా పెట్టేసుకుని చూడండి ఇట్లా ఉంది కదా, ముందైతే కుట్టుకుంటున్నాను. చూపిస్తాను మీకు. ఈ లైనింగ్, ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి పీసులు వచ్చే క్లాత్ అండి ఇది. దీనికి ఏంటంటే అదను ఇలా ఇలా ఈ టైప్ కొంచెం లైట్గా కాదు, బాగానే పిల్లలకు వచ్చేసి గుచ్చుకుంటూ ఉంటుంది. ఇది రా సిల్క్లో కొంచెం రా సిల్క్లా ఉంటుంది. కాకపోతే అది కొంచెం ఇప్పుడు వచ్చే రా సిల్క్ అయితే కొంచెం మెరుగుండదు, మామూలుగా ఉంటాయి. కానీ ఇది కొంచెం గుచ్చుకునేటట్టు కూడా ఉంటుందేమోనని నేను ఏం చేశానంటే దీనికి ఏంటంటే ఇలా లైనింగ్ క్లాత్ వచ్చేసి ఎక్స్ట్రా పెట్టేసుకుని దీన్ని ఇప్పుడు కుట్టుకునేటట్టు అనమాట. అంటే ఇలా కుట్టేసుకుని పక్కన పెట్టుకున్నాను కదా, ఇలా పెట్టేసుకున్న తర్వాత దీన్ని రెండో దాన్ని కూడా కుట్టేసుకుంటున్నాను. మొత్తం 2 కుట్టిన తర్వాత చూపిస్తాను.
ఈ విధంగా 2 కుట్టేసుకున్నానండి. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఈ లైనింగు బ్లౌజ్ పీస్ కంటే ఎందుకు ఎక్కువ పెట్టానో ఇప్పుడు చూపిస్తాను. మీరు చాలామంది బ్లౌజు పిల్లలకైనా మనకి ఇది పీసులు లెగుస్తున్నాయి, ఊడిపోతుంది ఎలా అనుకుంటే చూడండి ఇక్కడ ఇది ఉంది కదా! దీన్ని ఇలా పెట్టేసుకొని ఎగస్ట్రా క్లాత్ మనకి కొంచెం చాలు. మరి ఇంత కాకుండా క్లాత్ ఇంత ఉండేటట్టు దీన్ని ఇట్లా పెట్టేసుకొని మడత పెట్టేసుకొని దీన్ని చుట్టూ సేమ్ ఇంకా అంత కుట్టేసుకోవాలన్నమాట. మెయిన్ ఏంటంటే ఈ సంకల్లో కవరింగ్ చేసేసుకోవాలి. ఇది మీరు హ్యాండ్స్ ఇవి ఏసేటప్పుడు కనిపిస్తాయి గదా అనుకుంటారు. కాదు మనం ఎక్కువ పెడతం లేదండి. కొంచెం పెడుతున్నాను చూడండి. ఎంత పెట్టానో చూడండి. కొంచెం అంటే కొంచెం అనమాట. ఇది మనకి హ్యాండ్స్ జాయింట్ చేసుకున్నప్పుడు కుట్టుకునేటప్పుడు మనం పడే కుట్టు ఇంకా ముందుకే పడిద్ది. అందుకని ఇదేం కనిపించదు. కానీ ఈ క్లాత్ వచ్చేసి ఎక్కువ పెట్టామనుకో లైనింగ్ క్లాత్ వచ్చేసి ఇంకా ఎక్స్ట్రా క్లాత్ గాని పెట్టాము అంటే మనకు కనిపిస్తుంది. అందుకని చెప్పి ఇంత నేను పెట్టినంతే పెట్టుకొని మనకి కుట్టు హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు హ్యాండ్స్ కంటే కొంచెం అవతల వైపే ఉండాలి. అది గుర్తుపెట్టుకొని ఇలా జాయిన్ చేసుకుంటే మనకి ఇవి జాయింట్లు ఈ పీస్ లైనింగ్ అన్నది కనిపించదనమాట. ఈ విధంగా మొత్తం ఎగస్ట్రా ఏమన్నా మీకు ఇది కనిపిస్తుందేమో అనుకుంటే కొంచెం ఇలా కత్తిరి పెట్టి కట్ చేసేసుకోండి. ఏంటంటే మడిచి కుట్టామంటే ఈ పీసులు రావు, గుచ్చుకోవు. ఇది 2 రకాలుగా. మెయిన్ ఏంటంటే ఇలాంటి క్లాత్ ఖచ్చితంగా పిగిలిపోతుంది. అందులో పిల్లల కంటే ఇంకా పిగిలిపోతుంది. పెద్దవాళ్ళ కంటే ఎప్పుడో ఒకసారి కాబట్టి పిల్లల కంటే అప్పుడప్పుడు తరచుగా అది ఏస్తూనే ఉంటారు కాబట్టి పిగిలే అవకాశం ఉంది కాబట్టి అందుకని చెప్పి ఇలాంటి క్లాత్‌లనైతే జాగ్రత్తగా ఏంటంటే ఇలా కుట్టుకుంటే అవి పిగలవు. ఎంత ట్రై చేసినా కూడా అది ఇక పిగలకోకుండా అలా ఉంటాయన్నమాట. ఎందుకంటే లైనింగ్ వచ్చేసి సపోర్ట్ చేస్తుంది కాబట్టి. ఇలా రౌండ్ కూడా నెక్‌లు కూడా జాయింట్ అయితే చేసేసుకుంటున్నాను. ఇలా రెండిటికి నెక్ వచ్చేసి రౌండే తీసుకున్నాను. మోడల్ ఏం పెడతం లేదు. పైపు టెడ్ ఏసేద్దామని. తర్వాత వచ్చేసి డాట్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. డాట్స్ కూడా 7 ఇంచుల దాకా ఒకదానికి పెట్టుకున్నాను. ఇలా 2 సమానంగా భుజాలు సమానంగా పెట్టి 7 ఇంచులు, 7 ఇంచులు పెట్టేసుకొని తర్వాత సేమ్ అనమాట. మళ్ళీ దీన్ని కూడా ఇలాగా అంచు కనిపించుకోకుండా కుట్టేసుకుంటున్నాను. చూడండి పై వైపున కూడా వేసుకున్నాను. ఇక్కడ భుజాలు జాయిన్ చేసుకుంటాం కదా! భుజాల కాడ కూడా జాయింట్ కాడ కూడా వీళ్ళకి గుచ్చుకోకుండా ఉంటుందని చెప్పి ఇలా అయితే జాయింట్ చేసుకున్నాను అనమాట. మనము ఇది సంక భాగంలో ఎక్కువ క్లాత్ సరిగా ఉంది కదా అని చెప్పి ఎక్కువ పెట్టుకున్నాము అంటే హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు లైనింగ్ క్లాత్ కనిపిస్తుంది. అందుకని చెప్పి మీరు కొంచెమే పెట్టుకోండి. అంటే మడిచి కుట్టడానికి అన్నట్టుగా పెట్టుకొని కుట్టుకోండి. ఇలా సమానంగా పెట్టేసుకున్న తర్వాత నెక్‌లు అయితే సమానంగా జాయిన్ చేసేసుకొని నెక్ వచ్చేసి ఇది కూడా రౌండే అని చెప్పాను కదా! ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత పైప్ థ్రెడ్ వచ్చేసి కుట్టేసుకోవాలి. నెక్ కూడా జాయింట్ చేసేసుకున్నాను. రెండిటిని నెక్‌లు అయితే కుట్టేసుకున్నాను. లైనింగు ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి 2 వెనక భాగంని ఇలా కట్ చేసుకున్నానండి. ఉక్స్ పట్టి, కాజా పట్టి వేసుకోవడానికి రెండిటిని సమానంగా పెట్టుకొని రెండిటిని ఇది వెనక వైపు వస్తుంది. వెనక వైపు మటుకి ఈ విధంగా పెట్టేసుకొని ఉక్స్ పట్టి, కాజా పట్టి వేయడానికనమాట. ఇలా ఉక్స్ పట్టి, కాజా పట్టి వేసేసుకొని తర్వాత ఈ బెల్ట్ జిప్ అయిన పెట్టుకోవచ్చు. కాకపోతే నేను ఎక్కువ ఏంటంటే ఇలా ఉక్స్‌లు, కాజాలే వేస్తాను. ఈ విధంగా రెండిటిని అయితే జాయింట్ అనేది చేసేసుకోవాలి. ఇట్లా ఇప్పుడు ఇది వచ్చేసి ఉక్సు ఇందాక వేసుకుంది కాజా. ఇది కాజా పట్టి మీద ఉక్స్ పెట్టేసుకొని ఈ విధంగా మనకి ఎన్ని ఉక్సులు 2 లేకపోతే 3 వేసుకునేది చూసుకొని ఈ విధంగా నీట్‌గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇది చూడండి పైన పెట్టాలి కరెక్ట్‌గా. ఇది మనకి కింద కాజా పట్టీలు కనిపించకూడదు. ఉక్స్ పట్టి పెట్టేసిన తర్వాత కాజా పట్టి అన్నది కనిపించకూడదు ఉక్సులు వేసుకున్న తర్వాత. అలా మీద చక్కగా నీట్‌గా సరి చేసుకొని ఈ అంచుల కాడ కూడా కొంచెం ముందు పై వైపున ఇలా పెట్టేసుకున్నాను. తర్వాత ఇది ఉల్టా తిప్పేసుకుంటే ఇది లోపలికి వెళ్ళిపోతుంది. ఇది ముందు పై వైపున ఒక స్టిచ్చింగ్ వేసాను. ఇది గుచ్చుకోకుండా ఉంటుందని ఇలా రెండిటిని జాయిన్ చేసేసుకున్నాను. జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇది చూడండి ముందైతే ఇది చిన్నగా కొంచెం అనమాట ముందు
ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాను. ఆల్రెడీ ఇవి కూడా గుచ్చుకోకుండా లైనింగ్ అయితే మడత పెట్టి కుట్టాను. ఈ విధంగా నీట్‌గా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి కటింగ్ చేసేసి హ్యాండ్స్ కూడా కుట్టేస్తున్నాను. ఇది వచ్చేసి లెంత్ వచ్చేసి 6 ఇంచులు పెట్టుకున్నాను పొడవు. ఎల్లడుపు వచ్చేసి చుట్టుకొలత వచ్చేటట్టు సంఖ్య ఎంత రౌండ్ ఉందో అంత కొలత తీసుకుని పెట్టుకున్నాను అనమాట. 10 ఇంచులకి వచ్చిందనుకుంటా. 10 ఇంచులు పెట్టుకున్నాను. అయితే ఇక్కడ ఏమి పెడతం లేదండి. చిన్నగా అంచులు కుట్టేసుకుని జాయింట్ అనేది చేసేస్తున్నాను. ఈ విధంగా హ్యాండ్స్ కూడా నీట్‌గా అంచులు కుట్టేసుకున్న తర్వాత 2 హ్యాండ్స్ జాయింట్ అనేది చేసేసుకుంటున్నాను. ఈ బ్లౌజ్ పీస్‌కి వచ్చేసి లైనింగు మడత పెట్టి కుట్టాం కదా! దానికి ఇవతల వైపే స్టిచ్చింగ్ అన్నది పడాలి. చూసుకుంటా ఒకసారి కూడా జాగ్రత్తగా కుట్టుకోండి. ఈ లైనింగు కనిపించకూడదు. మనకి ఉల్టా హ్యాండ్స్ మామూలుగా పెట్టుకుంటే ఈ లైనింగ్ అన్నది కనిపించదు. చాలా వరకు మనం చిన్నగానే కుట్టుకున్నాం కాబట్టి నార్మల్‌గా హ్యాండ్స్ కుట్టుకున్నట్టు కుట్టుకున్నా మనకైతే ఈ లైనింగ్ కనిపించదు. కానీ కొత్తగా కుట్టుకునే వాళ్ళు ఒకసారి చూసుకుంటూ కుట్టుకుంటే ఏమీ ఆ లైనింగ్ కూడా కనిపించదనమాట. ఇలా 2 హ్యాండ్స్ అయితే జాయింట్ చేసేసుకున్నాను. ఇలా జాయింట్ చేసేసుకున్న తర్వాత మనకి ఎంత లూజ్ కావాలో చూసుకొని ఈ పక్క సైడ్న ఒకటి మటుకు సమానంగా పెట్టుకొని ఒకవైపు జాయింట్ చేసుకోవాలి. ఇది లాంగ్ ఫ్రాక్ కదా, ఒకవైపు జాయింట్ చేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి లైనింగు అదేవిధంగా మనకు కావాల్సిన క్లాత్ వచ్చేసి రెండింటిని ముందు కుట్టేసుకున్నాను. తర్వాత వచ్చేసి కుర్చీ పెట్టేస్తున్నాను. కుర్చీ కూడా చూడండి, మనం ఫస్ట్లో ఎంత లెంత్ పెట్టి కుట్టుకుంటున్నామో అంతే లెంత్ వచ్చేటట్టు కుట్టుకుంటే ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ కాకుండా కుట్టుకుంటే నీట్‌గా సమానంగా కుట్టుకుంటే మనకి ఇది 3 మీటర్లు అయితే సరిపోతుంది. నీట్‌గా ఎక్కువ కుర్చీ పెట్టేసుకుని ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అన్నది చేసుకోవాలి. ఈ కుర్చీ కూడా ఒత్తి పెట్టాను. ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా అయితే ఒకే చీరలో ఇద్దరికైతే కుట్టాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 3 మీటర్లు తీసుకున్నాను. బ్లౌజ్ వచ్చేసి చీరలోదే ఈ విధంగా స్టిచ్చింగ్ చేశాను తక్కువ బడ్జెట్.